నీతో పనుండి మాట్లాడదామని వచ్చాను. నాతో నీకు పని పడిందా? అవును. మేము ఇరుకు గదుల్లో ఉంటాం. మా ఇంట్లో ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు ఉండవు. అలాంటి ఇళ్లలో బతికే నాలాంటి దానితో నీకు పని పడిందా? నువ్వు ఎంత వ్యంగ్యంగా అంటున్నావో నాకు అర్థమైందిలే గాని ఆ విషయం వదిలే. నేను అసలు విషయానికొస్తాను. సరే చెప్పు. ఈరోజు నాకు కృష్ణకి శోభనం. అయితే ఏం చేయమంటావు? దండోరా వేయించమంటావా ఏంటి? మీరు కాసేపు ఆగుతారా? నువ్వు చెప్పు. నిన్ను నాతో తీసుకెళ్దామని వచ్చాను. అవని వచ్చి ఏం చేయాలి? నీ చేతికి పాల గ్లాస్ అందించాలా, లేదంటే గది రెడీ చేయాలా? అక్క నువ్వుండు. ప్రతిసారి మా ఇంటి ఫంక్షన్లలో నువ్వు అడ్డు తగులుతున్నావు అని కుటుంబ సభ్యులందరం ఆరోపించాం. ఈవెన్ నా అభిప్రాయం కూడా అదే. అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత అధిష్టానం అనగా వేదవతి గారు ఏ నిర్ణయం తీసుకున్నారు అంటే అవనిని ఫంక్షన్కి పిలుద్దాము అని అన్నారు. ఫంక్షనా? అదేమన్నా సంక్రాంత, దీపావళా? ఓ 5 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వరా మీరు? అవని, అత్తయ్యే నిన్ను తీసుకురమ్మంది, బయలుదేరు. నీ గురించి అవని ఎన్ని నిజాలు చెప్పినా నమ్మడం లేదు, కానీ ఇప్పుడు మీ అవసరాల కోసం అవనిని తీసుకురమ్మని చెప్పిందా ఆ పెద్ద మనిషి? ప్రస్తుతం ఆ ఇంటి మనుషులెవ్వరూ నా మీద అభిమానంతో రారక్క. తమ స్వార్థం కోసం వస్తారు. ఇప్పుడు నిహారిక వచ్చినట్టు. అవని, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. చూడు, మీ అత్త అవనిని తీసుకురమ్మని చెప్పింది కదా, నువ్వు వెళ్ళి అవని వాళ్ళక్క పంపించనని చెప్పిందని చెప్పు. నేను వెళ్తానక్క. ఏం అవసరం ఉందని వెళ్తానంటున్నావు? అవసరం ఉందక్క. ఇప్పటికే నిహారిక ఇంటి నుంచి దూరం చేసేసింది. ఇప్పుడు నేను వెళ్ళలేదంటే అత్తయ్య మావయ్య మనసు నుంచి కూడా దూరం చేసేస్తుంది. జరగబోయే కార్యక్రమాన్ని నేను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నానని నా గురించి ఇంకా ఇంకా చెడుగా చెప్తుంది. అందుకే వెళ్తాను. నిహారిక తన అవసరం గురించి వచ్చిండొచ్చు. నేను మాత్రం నా అత్త కోసం వెళ్తాను. పైగా ఇదంతా అత్త ప్లాన్ అయి ఉండదు. ఈ నిహారిక ప్లానే అయి ఉంటుంది. వెళ్తాను. ఈసారి ఏం జరుగుతుందో చూస్తాను. నువ్వు తీసుకున్న నిర్ణయం ఎలా ఉందంటే అవమానాన్ని కొనుక్కొని మరీ తెచ్చుకున్నట్టుంది. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదక్కా. బయలుదేరదామా? వెళ్దామా? పద. ఏంటవని, నా గురించి మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నావు? నువ్వు కూడా నా గురించి ఏదో అనుకుంటున్నట్టున్నావు. నేనేమనుకోవడం లేదే. అయితే నేను ఏమనుకోవడం లేదు. నువ్వు ముదురువి. నువ్వు దేశముదురివి. కూర్చోకుండా బయటే ఉండిపోయిందేంటి? కూర్చో. ఏంటి అలా చూస్తున్నావు? బొట్టు పెట్టి మరీ కూర్చోబెట్టాలా ఏంటి? తెచ్చుకున్నావు మరి? ఏంటది? అదే బొట్టు. ఏం మాట్లాడుతున్నావు? బొట్టు పెట్టి పిలిస్తేనే కదా నేను కూర్చుంటాను. నేనేం పేరెంటప్పు పిలుపుకి రాలేదు, బొట్టు పెట్టి మరీ పిలవడానికి. ఏంటి కోప్పడుతున్నావు? నేను రావాలా వద్దా చెప్పు. వద్దంటే ఉండిపోతాను. అదేం లేదే, నేనే కోప్పడ్డం లేదు. ఇప్పుడైనా కూర్చుంటారా? నీ అవసరం కోసం వచ్చావు కాబట్టి నువ్వు నన్ను గౌరవించాలి. సో నువ్వు వచ్చి డోర్ తీస్తే నేను కారెక్కుతాను. వాట్?
నేనొచ్చి నీకోసం కార్ డోర్ ఓపెన్ చేయాలా? హా, అయితే కరెక్ట్గానే విన్నావు. నేను డోర్ తీయడం ఏంటి? వేదవతి రెండో కోడలిక్కడ. వేదవతి చిన్న కోడలిక్కడ. నేనేమన్నా నీ డ్రైవర్ అనుకున్నావా డోర్ తీయడానికి? కుక్కకు బిస్కెట్లు పడేసినట్టు వసంత వదిన వాళ్లకు 4 డబ్బులు పడేస్తే నీ కారు డోరు తీస్తారని నీ దగ్గర ఏదో సిద్ధాంతం ఉంది కదా? ఆ సిద్ధాంతం నువ్వు ఎదుటివారి మీద ప్రయోగించినట్టు ఎదుటివారి కూడా నీ మీద ప్రయోగిస్తారు కదా నిహారిక. కుక్కకి బిస్కెట్లు వేస్తే ఇంట్లోకి దొంగలు రాకుండా చూస్తుంది. అప్పుడప్పుడు మన బ్యాచ్కి చిల్లర వేస్తూ ఉండాలి. మన మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటారు. ప్లాన్ మనం చెప్తాం, ఎగ్జిక్యూట్ వాళ్ళు చేస్తారు. కారులో మనం వస్తాం, డోర్లు వాళ్ళు తీస్తారు. అప్పుడు మా వాళ్ళ గురించి నువ్వన్న మాటలే గుర్తొచ్చే కదా. ఇప్పుడు అవసరం నీది, అవకాశం నాది. నువ్వే స్వయంగా డోర్ తీస్తే కారెక్కుతాను, లేదంటే వెళ్ళిపోతాను. మొదటి రాత్రి జరిగేంత వరకు అవనిని భరించక తప్పదు. నువ్వు మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నావు. ఖచ్చితంగా దీనికి రిలేటెడే అయి ఉంటుంది. అయితే అది కరెక్టే. నువ్వు నన్ను ఈ నిహారిక అప్పుడు శ్రీకర్ జీవితంలోకి రాకపోయుంటే అవని బ్రతుకు బ్రహ్మాండంగా ఉండేది. అవని పేరు చెప్తేనే మండిపోయే నిహారిక స్వయంగా తనే అవనిని తీసుకురావడానికే వెళ్లాల్సొచ్చింది. మరే దీన్నే అంటారు బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి అని. అవని బయటుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ప్లాన్ చేసి మా ఫస్ట్ నైట్ని ఆపేస్తుంది. ఆల్రెడీ ఒకసారి ఆపింది, ఇంకొకసారి ఆపితే నేను సన్యాసం తీసుకుంటాను. అదిగో కారు వచ్చేసింది. వచ్చేసారు. దిగు. మ్మ్. నా ఫస్ట్ నైట్ అవ్వని, అప్పుడు నేను ఆడుకుంటాను. నిహారిక ఎంతకు దిగజారిపోయింది. కార్యం కోసం కారు డోర్ కూడా తీస్తుంది. నాతో ఆడుకునే ఛాన్స్ నీకివ్వనులే. పద. అధికార పక్షం ప్రతిపక్షం నడిచొస్తున్నట్టుంది. మళ్ళీ ఏమైంది అవని మేడం? లోపలికి రమ్మని హారతిచ్చి ఆహ్వానించాలా? నన్ను రమ్మని అత్తయ్య చెప్పింది అన్నా, మరి లోపలికి రమ్మని అత్తయ్య పిలవరా? అత్తయ్య, మీరు పిలిస్తేనే అవని గారు లోపలికొస్తారంట. అవని, అక్కడే ఆగిపోయావే, లోపలికి రామ్మా. అవని,
కావ్య ఎలా ఉందమ్మా? నీ మీద నమ్మకం లేక కాదు, నా కూతురు మీద ప్రేమతో అడుగుతున్నాను. కొత్తగా పెళ్ళైన దంపతులు జీవితంలో ఆనందంగా ఉండాలి అనుకుంటారు. కానీ ఏంటి జీవితం అనే ఆలోచనలతో ఉన్నారు. మీరేం బాధపడకండి, వాళ్ళని జీవితంలో స్థిరపడేలా నేను చేస్తాను. నిహారిక కోసం మనసు మార్చుకుని అవనిని పిలిచారు. మా కోసం మనసు మార్చుకుని కావ్యని పిలిపించలేరా అమ్మా? కావ్య చేసింది క్షమించరాని తప్పు. దానివల్ల మా పరువు పోయింది, మన ప్రతిష్ట పోయింది. కావ్యని క్షమించే ప్రసక్తే లేదు. అది కాదు అత్తయ్య గారు, ఇంకోసారి ఆలోచించండి. ఏంటై ఆలోచించేది? మా నిర్ణయాన్ని ఎదిరించి మేం తలదించుకునేలా చేసింది, ఇంకా ఎలా క్షమిస్తాం? నిహారిక మీద అవని నింద వేసింది. నిహారికకి అవని వల్ల ఎలాంటి ఇబ్బంది రాకూడదని నిహారిక అవనిని తీసుకొచ్చింది. పెద్ద మనసుతో అవని వచ్చింది. ఇప్పటిక్కూడా అవని నిహారికకి క్షమాపణ చెప్తేనే ఈ ఇంట్లోకొస్తుంది. నిందితురాలు అనే నింద వేశారు, బంధాలకి దూరం చేశారు. సమయం వచ్చినప్పుడు కొన్ని నిజాలని కాలమే నిర్ణయిస్తుంది. అప్పుడు తెలుస్తుంది నిజానికి నిహారికకి మధ్య ఉన్న తేడా. చూసావా అమ్మా, అవసరం కొద్దీ తెచ్చుకున్నామని అనవసరంగా ఏవేవో మాట్లాడుతోంది. పని మనదని పెత్తనం చేయాలని చూస్తోంది. ఇప్పుడు నన్ను ఉండమంటారా, వెళ్ళిపోమంటారా? ఈ కార్యక్రమం నా వల్లే చెడిపోతుంది అని నిహారిక భయపడుతుందంట. నిహారిక భయపడ్డంలో ఓ అర్థం ఉంది. ఇందులో అర్థం లేదత్తయ్య, నిహారిక స్వార్థం మాత్రమే ఉంది. నువ్వు స్వామీజీ విషయంలో నువ్వు అనుకున్న నిజాన్ని నిరూపించలేకపోయావు. ఇప్పుడు కూడా అలాంటి ఇబ్బంది రాకూడదని నిహారిక నిన్ను తీసుకొచ్చింది. ఈ కారణంగా నువ్వు ఇక్కడే ఉండిపోవాలని చూడకు. ఆ పప్పులేమీ ఉడకో. అందరూ చేసే తప్పుల్ని అవని పరిష్కరిస్తూ సరైన మార్గంలో పెట్టాలని చూస్తుంది. ఏ స్వార్థం లేని నిస్వార్థురాలు అవని. కావ్యని చేరదీసి చూసుకుంటుందని అవనిని వెనకేసుకుని రాకు బావా. కావ్య కరెక్ట్గా ఉండుంటే తన పెళ్లిని మనందరం అంగరంగ వైభవంగా జరిపించుండే వాళ్ళం కదా. కావ్య తప్పు చేసింది కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా గుడిలో పెళ్లి చేశారు. ఆ విషయం ఇంక వదిలేయండి. ఇప్పుడు జరగాల్సింది చూడండి. కొత్తగా ఏమీ లేదు మావయ్య. అవని వల్ల చివరి నిమిషంలో ఏదైనా ఇబ్బంది రావచ్చు. అయితే ఒక పని చేద్దాం. అత్తయ్య వాళ్ళ సమక్షంలో అవని అమ్మవారి మీద ఒట్టు వేసి ఎలాంటి ఇబ్బంది రాదు అని చెప్పాలి. నువ్వు సూపర్ నిహారిక. కఠినమైన సమయంలో నిహారిక ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటుందమ్మా. అవని అమ్మవారి మీద ఒట్టేసి చెప్తే అందరికీ నమ్మకం ఉంటుంది. వాళ్ళంతలా అడుగుతున్నారు కదా, మన పూజ మందిరంలో ఉన్న అమ్మవారి మీద ఒట్టేసి చెప్పు, ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలిగించను అని. పద అవని. వెళ్ళమ్మా. మన కులదైవమైన అన్నపూర్ణాదేవి ఎంత మహిమగలవారో నీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంతో మందికి అమ్మవారి శక్తి గురించి చెప్తుండేదానివి, అవునా? అవునత్తయ్య. అందరి నమ్మకం కోసం అందరి కళ్ళ ముందు అమ్మవారి మీద ఒట్టు వేయి. ఏంటి, ఒట్టేసి మాట తప్పుతానేమో, ఆ తర్వాత అమ్మవారికి నేను బలైపోతానేమో అని భయం వేస్తోందా? అవని ఏం ఆలోచిస్తున్నావు? కృష్ణ అన్నట్టు ఒట్టు తీసి గట్టు మీద పెడతానని లోపల టెన్షన్గా ఉందా? నువ్వింతసేపు ఆలోచిస్తున్నావు అంటే మాకు జరగబోయే కార్యక్రమాన్ని ఆపాలనే ఆలోచన నీ మనసులో ఎక్కడ ఉందని నేను అనుమానించాల్సొస్తుంది.
అంతే అంతే, ఖచ్చితంగా అంతే. నువ్వు ఆలస్యం చేస్తున్న కొద్దీ తలో మాట అంటారమ్మా. నీకు తెలియదేముంది? అవని, ఎంతమందితో ఎన్నిసార్లు అడిగించుకుంటావు? తొందరగా ఒట్టువేయి. అవతల కార్యక్రమం ఏర్పాట్లు మొదలు పెట్టాలి కదా. సరే అత్తయ్య, మీ అందరి కోసం, నా మీద మీకు ఎలాంటి అనుమానం ఉండకుండా ఉండడం కోసం మీరు అడిగినట్టే చేస్తాను. అమ్మా అన్నపూర్ణదేవి, నిన్ను ఎంతగానో ఆరాధించే నీ భక్తురాలనైన నేను ఈ క్షణం కొందరికి నమ్మకం కలిగించడం కోసం నీ మీద ప్రమాణం చేయబోతున్నాను. మా ఇంటికి రెండో కొడుకు, రెండో కోడలైన నిహారిక కృష్ణబాబుల శాంతి ముహూర్తంకు నా వలన ఏ ఆటంకం గాని ఏ తప్పిదం గాని జరగదని, నా ప్రమేయంతో ఆ కార్యక్రమం ఆగదని నీ సన్నిధిలో అందరి సమక్షంలో నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మాట తప్పితే తల 1000 ముక్కలైపోతుందని కూడా చెప్పు. నేను మాట తప్పితే నా తల 1000 ముక్కలైపోతుంది. చాలా ఇంకేమైనా చెప్పాలా? చాలే. మీ ఆవిడ్ని కూడా అడుగు బావా. ఏ నిహారిక, నీకు ఓకే కదా? ఓకే. మా ఆవిడకి కూడా ఓకే. అత్తయ్య, ఇంకా ఏమైనా చెప్పమంటారా? చాలు, బయటికి వెళ్దాం పదండి. అవని చేసిన ప్రమాణం చాలా పెద్ద ప్రమాణం. ఒట్టు తీసి గట్టున పెడతాను అనే మాటలను అమ్మవారు క్షమించరు. ఇక అవని ఎలాంటి ఇబ్బంది పెట్టదు. సరేనా నిహారిక? సరే అత్తయ్య. ఈ కార్యక్రమం జరగకుండా ఎలాగైనా తప్పించాలి అనుకున్నాను. అమ్మవారి సమక్షంలో నాతోనే ఒప్పించారు. హలో, చెప్పవని. మీటింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా? ప్రజెంట్ అయితే ఏం లేదు, ఒక 1 అవర్లో ఉంటుంది. చక్రవర్తి గారు వచ్చారా? మీటింగ్ ఆయనతోనే, కాకపోతే ఆయన చెన్నైలో ఉన్నారు. మొత్తం అంతా ఆన్లైన్ మీటింగే. అవునా? ఖాళీగానే ఉన్నావా? అందుకే చేశాను. అయితే ఈరోజు నా కోసం నువ్వు పని చేయాలి. ఏంటది? బజారుకు వెళ్ళి నాకిష్టమైన కూరగాయలు తీసుకొచ్చి నీ చేత్తోనే వంటలు చేసి నాకు లంచ్ బాక్స్ తీసుకురా. నేను అక్క వాళ్ళ ఇంట్లో ఉండుంటే అలాగే చేసి తీసుకొచ్చేదాన్ని. మరెక్కడున్నావు? నా అత్తగారింట్లో. వాట్? అవును బావా, ఇందాకే వచ్చాను. నువ్వక్కడ ఉండడం ఏంటి? ఎందుకు వెళ్ళావు? నేను కావాలని రాలేదు బావా, రావాల్సి వచ్చింది. కాస్త వివరంగా చెప్తావా? ఉదయం నిహారిక అక్క వాళ్ళ ఇంటికొచ్చింది. ఈరోజు నాకు కృష్ణకి శోభనం. నిన్ను నాతో తీసుకెళ్దామని వచ్చాను. అవని, అత్తయ్యే నిన్ను తీసుకురమ్మంది, బయలుదేరు. అత్తయ్య వాళ్ళ సమక్షంలో అవని అమ్మవారి మీద ఒట్టు వేసి ఎలాంటి ఇబ్బంది రాదు అని చెప్పాలి. వాళ్ళంతలా అడుగుతున్నారు కదా, మన పూజ మందిరంలో ఉన్న అమ్మవారి మీద ఒట్టేసి చెప్పు. మా ఇంటికి రెండో కొడుకు, రెండో కోడలైన నిహారిక కృష్ణబాబుల శాంతి ముహూర్తంకో నా వలన ఏ ఆటంకం గాని ఏ తప్పిదం గాని జరగదని నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. పిచ్చి పట్టిందా నీకు? అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఆ విధంగా ఒట్టు ఎందుకు వేశావు? అన్నయ్య నిహారికలకు ఫస్ట్ నైట్ జరగకూడదని మనం అనుకున్నాం కదా. పెళ్లి జరగకూడదని అనుకున్నాం, జరిగిపోయింది. ఇక ఈ కార్యం కూడా జరిగిపోతే
ఎలాంటి ఆధారం కూడా లేకుండా నిహారికని పట్టించలేము. ఆధారం లేకపోతే అత్తయ్య వాళ్ళు మనల్ని నమ్మరు. నిహారిక విషయంలో ఇక మనం ఏం చేయలేమని అర్థమవుతుంది. ఓడిపోతామని తెలిసినప్పుడు పోరాడ్డం ఎందుకు బావా? ఇంత వైరాగ్యంతో మాట్లాడుతున్నావు. ఇంతకీ నువ్వు అవనువేనా? ఒక ఆడపిల్ల ప్రాబ్లంని ఫేస్ చేస్తూ ఎలా ధైర్యంగా బతకాలి అని నిన్ను చూసి నేర్చుకోవాలి. అందరికీ రోల్ మోడల్ నువ్వు, ఇన్స్పిరేషన్ నువ్వు. నీలాంటి వాళ్ళే గివప్ ఇచ్చేస్తే ఎలా అవని? నా మూడేం బాలేదు బావా. ఇప్పుడు ఆ విషయాలేం మాట్లాడుకో. నేనిక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? కనీసం ఎలా అయినా ఒకరోజు అత్తయ్య వాళ్ళందరితో కలిసి ఆనందంగా ఉండొచ్చు కదా అని వచ్చాను. నిహారికను గదిలోకి పంపించేంత వరకు నేను ఉండక తప్పదు. నువ్వు డైరెక్ట్గా ఇక్కడికొచ్చి సిట్యుయేషన్ని బట్టి నైట్కి ఇక్కడే ఉండిపోదాం, లేదంటే వెంటనే బయలుదేరిపోదాం. సరేనా? సరే, కార్ని సర్వీస్కి ఇచ్చాను. ఆఫీస్ వర్క్ అయిపోగానే బయలుదేరతాను. ఓకేనా? సరే. అవని అందరితో కలిసి ఉండాలనుకుంటుంది, కానీ పరిస్థితులు అలా లేవు. పాపం అవని. బాబా బాబా బాబా, నువ్వు సూపర్ నిహారిక. నీ బ్రెయిన్ బుల్లెట్ ట్రైన్ కన్నా వేగం. శత్రువుని ఓడించడంలో ఉండే ఆనందం కంటే ఇరికించడంలో ఇంకా ఎక్కువ ఆనందం ఉంటుంది. అప్పుడే ఆనందపడిపోకు. తర్వాత ఏమైనా జరగచ్చు నిహారిక. అమ్మవారి మీద ఒట్టేశాక కూడా నువ్వు ఈ శోభనాన్ని ఆపుతావా? అవని ఆపదు, అమ్మవారి ఆపచ్చేమో. ఆ అమ్మవారి కటాక్షం నీ మీద ఉండదని నా నమ్మకం. ఇప్పుడు నా టైం నడుస్తుంది అవని. ఆ టైం మారడానికి ఎంతో టైం పట్టదు నిహారిక. నీది ఆశ కాదు అవని, అతి ఆశ. నీ గురించి అందరికీ తెలియాలి అని అనుకుంటున్నాను. నిజం గెలవాలని కోరుకుంటున్నాను. అది అత్యాశ ఎలా అవుతుంది? ఆకాశానికి నిచ్చెన వేయాలి అనుకుంటుంది మీరు. శక్తికి మించిన ఆశలు ఉంటే హద్దులు మించిన కష్టాలు పడాల్సొస్తుంది. పంతులమ్మల పాఠాలు చెప్పకు. నీ పద్ధతి బాగాలేకే ఈ పాఠాలు. నువ్వు నిహారికకు నీతులు చెప్పేంత గొప్పదానివా? నిహారిక తలుచుకుంటే నువ్వు ఇంట్లోకి వచ్చావు. నువ్వు ఈ ఇంట్లో ఉండాలన్నా పోవాలన్నా అంతా నిహారిక చేతిలోనే ఉంది. ఇది నా రాజ్యం. నన్ను గెలవడం అసాధ్యం. తప్పు చేస్తే రాజైనా రాజ్య బహిష్కరణకి గురవ్వాల్సిందే. దన్నం పెట్టిన వాళ్ళే దండిస్తారు. అప్పుడు శిక్షించే వాళ్ళే ఉంటారు, రక్షించే వాళ్ళు ఉండరు. ఇప్పుడు నీకు తోడుగా శ్రీకర్ ఒక్కడే ఉన్నాడు. వసంత పెద్దిరాజు గారు నీ పక్కన ఉన్నారు అనుకుంటున్నా. కుక్కకి బిస్కెట్లు వేసినట్టు కొంత చిల్లర పడేస్తే వాళ్ళు అలా పడుంటారు. నీ వెనక సైన్యం లేదవని. నాతో యుద్ధం చెయ్యాలి అని అనుకోకు. యుద్ధం చేయడానికి కావలసింది సైన్యం కాదు, ధైర్యం. అది నా దగ్గర చాలా ఉంది. చెడుపై మంచి ఎప్పుడూ గెలుస్తుంది. కాకపోతే కాస్త సమయం పడుతుంది. ఇక్కడ నువ్వు అనుకున్నట్టు ఏది జరగదామని మేం స్కెచ్ చేసి నిన్ను రప్పించాం. అన్నీ సెట్ చేసి పెట్టాం. టోటల్గా నువ్వు లాక్ అయిపోయావు. ఇక్కడ మేం నీకు కీ ఇస్తే ఆడతావు, కీ తీస్తే బయటికి వెళ్ళిపోతావు. నువ్వే దగ్గరుండి నన్ను రెడీ చేసి శోభనం గదిలోకి పంపించాలి, పాల గ్లాస్తో సహా. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరు. ప్రస్తుతానికి శోభనం ఏర్పాట్లు చూడు. వెళ్ళండి మేడం. కావ్య పెళ్లి ఈ ఇంట్లో జరుగుంటే ఈరోజు కిట్టు నిహారికలకు కార్యం జరుగుతున్నట్టు మనమ్మాయికి కూడా జరిపించేవాళ్ళం కదండి. బాధపడకు వసంత. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? అనయ్య, మీ బాధని నేను అర్థం చేసుకోగలను. కావ్య గురించి మీరు బాధపడకండి.
శ్రీకర్ బావ పవన్ని జాబ్లో చేర్పించాడు. వేరే ఇల్లు తీసుకుని ఆనందంగానే ఉంటున్నారు. తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి. అందరూ కలుస్తారు. తల్లిదండ్రులుగా మేం చేయలేనిది కావ్య విషయంలో నువ్వు చేస్తున్నావమ్మా. అమ్మ స్థానంలో ఉండి కావ్యకి నువ్వు పెళ్లి చేసావు. తండ్రి స్థానంలో ఉండి శ్రీకర్ అల్లుడికి ఉద్యోగం ఇప్పించాడు. ఏం చేసి మీ రుణం తీర్చుకోగలం? అంత మాట అనుకోవదినా. నేనొక మంచి పని చేశాను. ప్రేమికులుగా ఉన్న వాళ్ళని దంపతులుగా చేశాను. పరువు పోయింది, కావ్య బరువైందని వాళ్ళనుకున్నారు. బంధుత్వం బాధ్యత అని నువ్వనుకున్నావు. బంధాలు పిలుపులో ఉంటే సరిపోదు, మనసులో కూడా ఉండాలి. నిన్ను ఎన్నో మాటలన్నాం, ఎన్నో నిందలు వేశాం, ఎంతో అవమానించాం. కాని అవేమీ మనసులో పెట్టుకోకుండా నా కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించావు. మీరు నన్ను ఎన్ని మాటలన్నా గాని మీ అందరినీ నేను నా వాళ్ళు అనుకున్నాను. అవని అని నీకు పేరు పెట్టినందుకు ఆ భూదేవికున్నంత ఓర్పు సహనం నీలో ఉన్నాయి. మేం అన్ని మాటలన్నా మమకారంగా తీసుకున్నాం. నువ్వు గొప్పదానివి అవని. మా చిన్నతనంలోనే అమ్మా నాన్నలు దూరమయ్యారు. మా అక్కే అన్నీ తానే అయ్యి నన్ను పెంచింది. అమ్మలా ఆడించింది, నాన్నలా నడిపించింది. అందరితోనూ మంచిగా మాట్లాడ్డం నాకు చిన్నప్పటినుంచి అలవాటైంది. నన్ను బాగా చూసుకునే భర్త ఉన్నాడు, ఆప్యాయంగా చూసుకునే అక్కుంది. కానీ ఒక్కటే లోటు, నా అత్తయ్య వాళ్ళు నన్ను దూరం పెట్టారు. ఆ విషయమే నాకు బాధగా ఉంది. ఏదో పరిస్థితుల వలన అందరం గొడవలు పడ్డాం. కాని నువ్వు మాతో ఉంటే బావుంటుంది. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు, అందర్నీ మార్చగలవు, ఒక చోటకి చేర్చగలవు. జరుగుతున్న పరిణామాలు మనకి అనుకూలంగా లేవు వదినా. అంతా మంచి జరగాలని కోరుకుందాం. ఆ అమ్మవారి మీదే భారం వేద్దాం. మామూలుగా చాలా మందికి నీళ్లగండం సర్పగండం లాంటివి ఉంటాయి. నిహారికకు శోభనగండం ఉన్నట్టుంది. ఏంటి వసంత గారు అలా అంటున్నారు? సరదాగా అన్నానులేవే. నాతో అంత పెద్ద ఒట్టు వేయించుకుని ఇంకా గండాల గురించి మాట్లాడుతున్నావేంటి వదినా? గండం అంటే నువ్వని కాదు నా ఉద్దేశం. నిహారిక దృష్టిలో అయితే నేనే కదా. అబ్బా, ఇప్పుడు ఆ టాపిక్ వదిలేయండి, ఇంకేదైనా మాట్లాడండి. అంతా సవ్యంగా జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. ఈసారి నీకు అమ్మవారి ఆశీస్సులు, అత్తయ్య ఆశీస్సులు రెండూ ఉన్నాయి కాబట్టి యూ డోంట్ వరీ నిహారిక. శ్రీకర్ రాలేదేంటవని? ఆఫీస్లో వర్క్ ఫినిష్ చేసుకుని బయలుదేరతాను అని చెప్పారు అత్తయ్య. సరేలే. ఆడపిల్ల రెడీ అవుతున్న రూంలో మీకేం పని నాన్నా? అందరూ వచ్చారు. మీరేమో హీరోయిన్ రెడీ చేస్తున్నారు, మేము హీరోయిన్ రెడీ చేద్దామని బయలుదేరాం. అలాంటప్పుడు అక్కడికి పోవాలి గాని ఇక్కడికెందుకొచ్చారు? కృష్ణ ఇంట్లో కనిపించడం లేదమ్మా. ఇల్లంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఫోన్ చేయకపోయారా? వాడి ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది.